పొగ తాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంటి బ్రో ఇంత డల్గా ఉన్నావు? ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. నువ్వేమన్నా ఐడియా ఉంటే చెప్పరా. నేనేమైనా అమ్మాయిని ఎలా పడేయాలో అన్న బుక్ రాశానట్రా. ఐడియా లేదు కానీ మా ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారా, అది చూడు క్లారిటీ వస్తుంది. ఆ షార్ట్ ఫిలిం పేరేంట్రా? లవ్ యూ శ్రవంతి. ఏమైనా బ్రో వీళ్ళు ఇంకా రాలే? ఏమైనా ఫోన్ చేసాం అఖిల్యానికి. ఏం మామ ఫోన్ ఎత్తుతలేడు. హలో అఖిల్, ఏడినోరా? అవునా, మన స్పాట్ దగ్గరకు వచ్చేసి. హాయ్ గైస్. మనం వీళ్ళని రోజు చూస్తుంటాం. బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్లో, రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి గ్యాంగ్ కనబడుతూనే ఉంటుంది. జనంలోనే ఉంటూ అందరి చేత తిట్టించుకునే వీళ్ళే ది గ్రేట్ ప్లేబాయ్ బ్యాచ్. మీనింగ్ తెలియకపోతే నెట్లో చూడండి, కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది మామ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. హలో సాయి, ఏడునోరా? దాడా మన అడ్డకాడికి వచ్చేసాయి. జల్దీ రారా బాయ్. ఇప్పుడు మన హీరో గారు వస్తారనమాట. ఈడే మన హీరో, పేరు సాయి. ఏమమ్మా ఎగ్జామ్స్ వచ్చినాయి, చదువుకుంటున్నావా? నీకేం మామ ఎట్లయినా పాస్ అయిపోతావు, మేమే వేస్ట్ కాలేం. రోజు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. నువ్వు ఒక్కొని మంచిగా కాలేజ్ పోతావు రా. బాయ్, నేను ఎడ చదువుతున్నా? రోజు మీ లేక నేను వచ్చి కూర్చుంటున్నా కదరా. మీరు ఫోన్ చేయగానే వస్తున్నా కదరా. సరే మళ్ళా నైట్ అవుట్లా కలుసుకుందాం. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టడం అంటే ఇదే. అన్నట్టు ఈయన గారికి గర్ల్ ఫ్రెండ్ కావాలంట. వీటికి దొరికే అన్లాకే గర్ల్ ఎవరో మరి. పిచ్చోడివా, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అందది. అబ్బాయికి అమ్మాయి నచ్చింది కానీ అడ్రస్ తెలీదు, సో వెతకడం మొదలెట్టాడు. వీళ్ళేంటి మళ్ళీ ఇక్కడ అని అనుకుంటున్నారా? వీళ్ళు ఇంతేనండి.
వీళ్ళకంటూ పెద్దగా గోల్స్, టార్గెట్స్, అంబిషన్స్ ఏవి ఉండవు. పాపం వీళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే వీళ్ళు మాత్రం పాస్ట్ గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి భయపడకుండా ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు. అన్నట్టు వీళ్ళెవరో కాదండి, మన హీరో గారు సాయి గారి ఫ్రెండ్సే. ఇదిగో వచ్చేసాడు. వీడింతేనండి, చిన్న ప్రాబ్లమ్ని కూడా పెద్ద ప్రాబ్లం లాగా తెగ ఆలోచిస్తాడు. ఏంటో చూద్దాం రండి. ఏమైందిరా ఎట్లా డల్గా కూర్చున్నావు? ఏమైందిరా చెప్పు, ఏమైంది చెప్పురా, మాకు చెప్పవా? ఏం లేరా, మొన్న మిమ్మల్ని వదిలేసి పోయినా కదా. మొన్ననా? ఎప్పుడు రా? దాని నెక్స్ట్ డే మార్నింగ్ నేను షాప్కి పోతున్నాను. షాప్కి పోతుంటే ఒక అమ్మాయి నాకు డాష్ ఇచ్చిందిరా. అమ్మాయి నాకు మస్తు నచ్చిందిరా. ఆమె అడ్రస్ కోసం తిరిగినా ఎక్కడ తిరిగినా దొరకలేరా. ఆమె ఫోటో ఉంది, మీరు ఎట్లనైనా అమ్మాయి అడ్రస్ తెచ్చి చెప్పవా రా భయ్ మాకు ఇంతవి? చూసిరా రైడ్, ఇది మాకు ఇంతవి చెప్తలేడు మనకి. సరేరా. అరే ఈ ఫోటోలో ఉన్న పిల్లనే నన్ను చూసిరారా మీరు? అరే నువ్వు చూలే. సరే అలా వాళ్ళు సాయికి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అరే నువ్వు ఇటు నలుగురం 4 దిక్కు పోదాం, ఎట్లానా మా అడ్రస్ అనుకొని వద్దాం ఇవాళ. అరే ఆమె ఫోటో షెరీత్లో వేస్తే అందరు వేసుకోర్రా. అరే నువ్వు ఇంటికి పో, ఆమె అడ్రస్ ఎట్లానే అనుకొని వస్తాం రాటా. అలా చెప్పిన తర్వాత వాళ్ళు సర్చింగ్ స్టార్ట్ చేశారు. సర్చింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి కూర్చున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఇక్కడ తిరిగి ఆ అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్ కనిపెట్టారు. వీళ్ళేం చీటర్స్ కాదు, అమ్మాయిని టీజ్ చేసేవాళ్ళు అంతకంటే కాదు. ఎంత ప్లే బాయ్ బ్యాచ్ అయినా వీళ్ళలో హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి మనోడు బతికిపోయాడు. హలో సాయన ఎడును? అఖిలైనా మాట్లాడుతాను. హలో. అరే సాయి, నువ్వు మొన్న ఒక పిల్ల గురించి చెప్పినావు కదా, ఆ పిల్ల అడ్రస్ దొరికిందిరా. మన పార్క్ కాడికి వచ్చేసి దొరికిందిరా భయ్. వీళ్ళకంత చదివే సీన్ లేదండి బాబు. ఏదో పేరెంట్స్ ఫోర్స్ తోటి అలా యాక్షన్ చేస్తున్నారు తప్ప వీళ్ళ గొడవ వీళ్ళదే. అరే ఆమె యాక్సెప్ట్ చేసిందిరా. హే మామా, యాక్సెప్ట్ చేసిందా? దావతా ఇక. ఇప్పుడు చూడండి మనోడు చాటింగ్.
హలో సాయి, ఎడునా కిందన్నారా? ఏమైంది సాయి, ఇంత టెన్షన్ ఉన్నావు? ప్రాబ్లమా? ఏం లేదురా, చిన్న టెన్షన్లో ఉన్నా. మాకు చెప్పనంత ప్రాబ్లమా? ఏం లేదురా, చెప్పలేను. మా కూడా చెప్పవా సాయి? ఎందుకు డల్లుగున్నావు? ఏం లేదురా, మొన్నదాకా ఒక పోరితో చాట్ చేసిన కదా, ఆమె ఇప్పుడు వాట్సాప్లో కనిపించలేదు, ఫేస్బుక్లో కనిపించలేదు, మెసేజ్ చేస్తే రీప్లై ఇస్తలేదు. పిచ్చి లేస్తుంది, టెన్షన్ నాకు ఏం చేయాలి అర్థమవుతుంది. అవును, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దొరుకుతుంది, ఏం బాధపడద్ది. చూసారా అండి, 2 years అయినా కూడా వీళ్ళలో ఏ చేంజ్ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఏమైందా మా పరిశాన్లు ఉన్నావు? అదేరా, ఆ రోజు ఒకరు పోరి గురించి చెప్పలేదు, మెసేజ్ చేస్తుంది, మళ్ళీ నాకు మెసేజ్ పెడితే రీప్లై చేయాలని ఆ పిల్ల మెసేజ్ చేసిందిరా. కంగ్రాట్స్. చాయ్ తాగు ఫస్ట్ అయితే. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ సాయి, శ్రవంతి ఇద్దరు డైరెక్ట్గా కలుసుకున్నారు. ఫేస్బుక్లోను వాట్సాప్లోనూ చాట్ చేసింది తామే అని ఒకళ్ళొకరు తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. ఈరోజు ఎలాగైనా సరే తనకి ఐ లవ్ యూ చెప్దామని అనుకున్నాడు. ఏంది మామ, ఇంకా వస్తలేడు? మామ టైం 8 అవుతుంది, దోమలు బీ కరుస్తున్నాడు. ఏడైనా అవును మామ, నాకు కూడా అప్పటి నుండి ఎక్కడెక్కడో కరుస్తున్నాయి రా. ఊర్ల కోసం ఇట్లా బీ చేస్తారు 60 దోస్తులని. ఏమోరా. అవును, నన్ను ఎందుకు ఇంత లవ్ చేస్తున్నావు? నాకు దగ్గరైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ నా మనసుకు దగ్గరైందా నేను ఒక్కదాన్ని శ్రవంతి. ఐ లవ్ యూ శ్రవంతి. ఓ మై గాడ్. అరే వచ్చిండ్రా బాయ్. అరే ఏంద్రా బాయ్, పోరి కోసం ఇట్లా బీ చేస్తావా? 60 ఇగో దోమలు ఎట్లా కరుస్తున్నాయి చూడరా బాయ్. ఏ నడు మామ. ఇదేనండి వీళ్ళ లైఫ్ స్టైల్. సో చూసారుగా ఫ్రెండ్స్, ప్లే బాయ్ లైఫ్ కంటే జాలీ లైఫ్ యంగ్ ఏజ్లో ఏది ఉండదు. అట్లాగని అలానే ఉండమని కాదండి, బాగా కష్టపడండి. మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా, హోల్ ఇండియా మీ గురించి గొప్పగా చెప్పుకునేలాగా సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ.